ఈ క్రైమ్ జరిగిన తీరు చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది. సినిమాలో కూడా జరగదు. ఒక్కసారి వివరించి చెప్పండి సార్. ఇది మనకు డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా వస్తున్న ఒక సైబర్ మోసం. అవును. అంటే ప్రజల్లో అవగాహన లేకపోవడం, మనకు డిజిటల్ యాక్సెస్ చాలా ఉండడము, ఇలాంటి వాటి వల్ల ప్రజల యొక్క భయాలని, ప్రజల్లో ఉన్న ఆందోళనని ఈ సైబర్ నేరగాళ్ళు ఆసరాగా తీసుకొని మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇలాంటి డిజిటల్ అరెస్టులు అనేటివి చాలా మట్టుకు జరుగుతూనే ఉన్నాయి. మనం డాటా కనుక పరిశీలిస్తే దాదాపు ఒక 2025 2 నెలల్లోనే 210 కోట్లు, భారతదేశం మొత్తంలో 210 కోట్లు సైబర్ నేరగాళ్ళ చేతికి డిజిటల్ అరెస్ట్ రూపంలో వెళ్ళింది. కానీ ఎక్కడెక్కడ ఎలా ఏ బ్యాంకులకు వెళ్తాయి ఆ డబ్బులు? వాళ్ళకి మూల అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సర్టెన్ ఒక ఏరియాలో జంతారా ఏరియా, మేవాడ్, అంటే కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ తెలిసి తెలియని వాళ్ళ యొక్క అకౌంట్లు వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడము, వీళ్ళు దాన్ని తీసుకోవడము, దాని ద్వారా వీళ్ళు డబ్బులు పొందడానికి దాన్ని వాడుకోవడం జరుగుతుంది. తర్వాత వాడుకున్న తర్వాత దాంట్లో వచ్చిన అమౌంట్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని క్రిప్టో కరెన్సీ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, లేదా వేరే వివిధ రకాలుగా దీన్ని మార్చుకొని ఫోరెన్సిక్లో కూడా దొరకకుండా మనకు ముఖ్యంగా ఆ డబ్బులు లాంటి వాటిని వాళ్ళు పట్టుకోలేని విధంగా వీళ్ళు దాన్ని వాటి యొక్క రూపాలే మార్చేస్తూ హవాలా ద్వారా మళ్ళీ వాళ్ళు పొందే అవకాశాలు చాలా ఉంటాయి.